జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తీసుకొచ్చి ప్రజల్లో చేరువయ్యి ఆయన గారు అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోతే అవి చెబుతున్నానయ్యా 2 సంవత్సరాలు కరోనా పోతే ఈ కరోనా సమయం కాక 3 సంవత్సరాల్లో ప్రజలకు చేరువయ్యి ఆ దొర అందరికీ అన్ని పథకాలు తీసుకొచ్చి 195 మందికి ఇచ్చినాడు. కాబట్టి మా ప్రజలందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేసి గెలిపించుకొని మరలా ముఖ్యమంత్రిని చేసుకుంటే మా పేదల కష్టాలు తీరుతాయి. ఇంకొక మాట చెప్పానయ్యా, చెప్పతా మరి అయ్యా, ఇంకొక మాట ఇదిగో అయ్యా, రాజన్న స్వరముతో విజయమ కడుపున ఉద్భవించావు పులిబిడ్డవు, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రివి జగన్ మోహన్ రెడ్డి గారువి, 47 సంవత్సరములు పైబడిన యువకుడవు. ప్రజలందరము జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకేసుకొని మేము గెలిపించుకొని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసుకుంటే మా పేదల కష్టాలు నెరవేరుతాయ్యా. ఇంకొక మాట చెప్పానయ్యా. మరి అయితే నేను తాడేపల్లిలో వారి ఇంటికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వచ్చే సమయంలో నా కష్టాన్ని ఆదరించి నా గూడుని వినిన దేవుడు DGP డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు వెమ్మటే అక్కడ కూర్చుంటే వితిన్ ఫ్యూ మినిట్స్ ఇమీడియట్ యాక్షన్ చుండూరు పోలీస్ స్టేషన్ అన్నాడయ్యా. నన్ను రక్షించాడు. కాబట్టి మీరు మీ ఈ టీవీల్లో కానీ వీటిలో కానీ ఇగో నా ఇది కూడా ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఈసారి 175కి ఎన్ని సీట్లు వస్తాయి? మస్ట్ అండ్ షుడ్ ప్రజల మైండ్లో ఏం పడింది, ఎన్ని సీట్లు వస్తాయి సార్? చెబుతానండి. లోగడ ప్రజలు చేయలేదు కాబట్టి ఇతను చేశాడు కాబట్టి లోగడ ప్రజలకి చేయలేదు కాబట్టి ఏ గవర్నమెంట్ మనం అనకూడదు, చేయలేదు కాబట్టి మస్ట్ అండ్ షుడ్ 175 వస్తాయని నా ఐడియల్లీ కాన్సన్ట్రేట్ మైండ్. 25 సీట్స్ ఎంపీవి. ఒక వ్యక్తి 2కి వేయాలి ఓటు అయినప్పుడు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి.